నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివిపి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఇవాళ మనం బ్లావెట్స్కీ చేసినటువంటి యాత్రల్లో అతి ముఖ్యమైనటువంటిది టిబెట్ యాత్ర. టిబెట్ యాత్రలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి బ్లావెట్స్కీ ఆవిడకున్నటువంటి ఆసక్తితోటి టిబెట్ పరిసర ప్రాంతాల్లో తిరిగినటువంటి యాత్రానుభవాలు ఒకటి. రెండోది పరమగురువులు పురాణాల్లో చెప్పబడినటువంటి హిమాలయాల్లో శంబళా అనేటువంటి గ్రామంలో నివసిస్తున్నటువంటి పరమగురువులు మాస్టర్ మౌర్య కుతుమి అనే చోట పర్యటించినటువంటి 3 సంవత్సరాలు ఆవిడ వసించింది. ఆ 3 సంవత్సరాల యొక్క విశేషాలు ఒక భాగం. ఆవిడ ఆసక్తితోటి చేసినటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలు చాలా వరకు మనకి కలెక్టెడ్ రైటింగ్స్ అనేటువంటి పుస్తకంలో, అంటే ఆవిడ వాళ్ళ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి, వీళ్ళందరికీ ఉత్తరాలు రాయగా ఆ ఉత్తరాల్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు తెలిసింది. కానీ ఈ టిబెట్ హిమాలయాల్లో పరమగురువులు నివసించేటువంటి శంబళా అనేటువంటి గ్రామంలో ఉండేటువంటి విషయాలు మటుకు కొన్నే మనకి తెలిసాయి. అంటే అది ఆవిడ తెలిపిన పెద్దవాళ్ళు మాస్టర్ ఈకే గారు లాంటి వాళ్ళు తెలిపినటువంటి విశేషాలు కొన్ని. ఇలా ఈ 2 విభాగాలు చేసుకొని టిబెట్ యాత్రకు సంబంధించినటువంటి విశేషాలను మనం చెప్పుకుందాం. ముందుగా ఆవిడ ఆసక్తితోటి జరిపినటువంటి టిబెట్ ప్రాంతానికి సంబంధించినటువంటి విశేషాలను చెప్పుకుందాం. ఆవిడ ఆసక్తితోటి టిబెట్ ప్రాంతంలో పర్యటించినటువంటిది. ఆ టిబెట్ ప్రాంతంలో ఆవిడ చాలా ప్రదేశాలు, ఈవెన్ మనుష్యులు ఎవ్వరూ వెళ్ళటానికి సాహసించినటువంటి ప్రదేశాల్లో తిరిగింది. భూభాగాలు వివాదానికి గురై ఎవరూ ప్రవేశించటానికి నిషిద్ధమైనటువంటి ప్రదేశాల్లో తిరిగింది. భారత్కి చైనాకి ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు ఒకసారి ఆమెని మాస్టర్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని పంపించేసినటువంటి సందర్భం కూడా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ వాతావరణం బాగుండలేదు, వెళ్ళిపోమని ఆవిడకి ఆదేశాలు వస్తే వెళ్ళిపోయినటువంటి ఇది కూడా ఉన్నది. అయితే ఆవిడ తెలిపినంత మేర టిబెట్కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో చాలామంది సిద్ధులు ఉన్నట్టు, వాళ్ళందరూ కామరూపాలతోటి, అంటే కనపడినటువంటి సూక్ష్మ శరీరాలతోటి తిరిగేటువంటి కెపాసిటీ కలిగినటువంటి వాళ్ళు అయినట్లు ఆవిడ రాసినటువంటి ఉత్తరాల్లో ప్రస్తావించారు. ఒకసారి టిబెట్కి ఉత్తరాన లడక్ అనేటువంటి ప్రదేశంలో లెహ్ అనేటువంటి దేశానికి సంబంధించిన అతను, మంగోలియా జాతికి చెందినటువంటి ఒక వ్యక్తి ఆమెకి గైడ్గా, గార్డుగా వర్తిస్తూ ఉన్నాడు. ఆయన మెడలో ఒక ఎర్రటి స్టోన్ ఒకటి ఉందన్నమాట.
చాలా చిన్నది. ఆవిడ చాలాసార్లు ఆ స్టోన్ గురించి ప్రశ్నిస్తే ఆయన నవ్వి తర్వాత చెప్తాను దీని గురించి విషయాలని చెప్పేసి దాటవేస్తూ ఉండేవాడు అనమాట. అయితే వీళ్ళు టిబెట్ పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తూ ఒకసారి అనుకోకుండా దారి తప్పిపోతారు. అసలు ఉన్న ప్రదేశానికి ఎంత దూరం వెళ్ళారో ఎటు వెళ్ళారో తెలియనటువంటి నిర్జన ప్రదేశంలోకి వెళ్తారు. తాగటానికి నీళ్లు కానీ, తినటానికి ఫుడ్ కానీ, జనసంచారం అనేటువంటిది అసలు కనుచూపు మేరలో కనిపెట్టేటువంటి ప్రదేశం కాకుండా ఉన్నది. అది ఒక నిర్జీవ ప్రదేశం. ఎటు వెళ్ళిపోయారో తెలియదు, ఏమైపోయారో తెలియదు, చీకటి పడిపోయింది. అప్పుడు ఆ గార్డు ఏం చేశాడంటే, మీరు చాలా రోజుల నుంచి ఈ స్టోన్ గురించి అడుగుతున్నారు కదా, మీకు చూపిస్తాను చూడండి అని చెప్పేసి, దీని గురించి ఇప్పుడు మీకు చూపిస్తానని చెప్పేసి ఆ స్టోన్ని తీసుకొని నోట్లో నాలుక కింద పెట్టుకొని కాసేపటికి మనిషి అంతా కొయ్యబారిపోతూ మొద్దుబారిపోతూ ఇంకాసేపటికి బిగుసుకుపోయి పడిపోతాడు. బిగుసుకుపోయి పడిపోయిన తర్వాత అతని యొక్క యాస్ట్రల్ బాడీ, అంటే అతని యొక్క కామ శరీరం ఆయన బాడీలో నుంచి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ వెళ్ళింది. మరుసటి రోజు ఉదయం 9-9:30 ఆ ప్రాంతానికి చాలామంది ఈవిడ ఉన్నటువంటి ప్రదేశానికి వెతుక్కుంటూ రావటం, ఈవిడ్ని ఆ వెతుక్కుంటూ వచ్చే సమయానికి ఇతను మళ్ళీ నిద్రలో నుంచి మెలకు వచ్చినట్టుగా మేలుకోవటం జరుగుతాయి. అప్పుడు ఆవిడ అడుగుతుంది, అసలు ఏం జరిగింది అంటే, నేను ఈ స్టోన్ని మింగిన తర్వాత దాని యొక్క ప్రభావంతో నా యొక్క యాస్ట్రల్ బాడీతోటి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారికి జరిగిందంతా చెప్పి ఆయన యొక్క స్నేహితుల్ని మనం ఉండేటువంటి ప్రదేశానికి ఆయన తీసుకొని వచ్చే విధంగా ఆయన్ని గైడ్ చేస్తూ వచ్చాను. కనుక వాళ్ళు ఇప్పుడు మన దగ్గరికి రావటం జరిగింది అని చెప్పి వాళ్ళందరూ వచ్చి మళ్ళీ వీళ్ళిద్దరిని పూర్వ ప్రదేశానికి, అయితే ఎక్కడి నుంచి అయితే వీళ్ళు బయలుదేరి వచ్చారో టిబెట్ ప్రాంతాల్లో, అక్కడికి మళ్ళీ తీసుకొని వెళ్ళటం జరిగింది. సో ఇలా ఈవిడ టిబెట్ ప్రాంతానికి సంబంధించినటువంటి విశేషాలు చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయి. చాలా ఆశ్చర్యానికి గురి చేసేటువంటివి కూడా ఉంటాయి. అయితే ఆవిడ చూసింది చాలా రకాలైనటువంటి ఈ కామరూపంతో ప్రయాణం చేసేవాళ్ళని, చాలా సంవత్సరాలు ఆహారం లేకుండా నిరాహారంగా ఉండేటువంటి వాళ్ళని, కేవలం వాటర్ మాత్రమే ఆహారంగా తీసుకునేటువంటి వాళ్ళని, ఆ మనసు చలిలో తట్టుకునే వాళ్ళని, ఇలా చాలా విషయాలు ఆవిడ చూసింది టిబెట్ యాత్రలో. కలెక్టెడ్ రైటింగ్స్లో ఒక 150 నుంచి 200 పేజీల వరకు ఈ టిబెట్ ప్రాంతానికి సంబంధించినటువంటి విశేషాలే ఉంటాయి. అలా ఆవిడ టిబెట్ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళ దగ్గర సంచరిస్తూ, ఆ ప్రాంతంలో సంచరిస్తూ వాళ్ళకి శుశ్రూష చేస్తూ కొంతమంది దగ్గర కొన్ని సిద్ధులనైతే ఈవిడ సాధించింది. అయితే ఏ రోజున ఆవిడ ఆ సిద్ధుల్ని ఆవిడ స్వప్రయోజనం కోసం మాత్రం వాడుకోలేదు. ఆవిడకి చాలా సిద్ధులు ఉన్నాయి. ఒకసారి ఈవిడ పర్యాటం అంటే మొత్తం టూరింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత, 11 సంవత్సరాల తర్వాత, 12 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ 1-2 రోజులు ఉన్న తర్వాత కొంతమంది చుట్టూతా ఉండేటువంటి వాళ్ళు కాస్త ఈ పవర్స్ అంటే ఏంటో చూపించవా అని అడిగినప్పుడు ఆవిడ చాలా విచిత్రాలు చేసేదన్నమాట. ఒకసారి ఒక అతన్ని, వీళ్ళ బంధువు ఒక అతను వస్తే
చూపించవా అని అడుగుతుంటే సరే చూపిస్తాను చూడని చెప్పేసి ఒక భారీ టేకు మంచం ఉంటుంది, చాలా పూర్వకాలంది. కనీసం ఆ టేకు మంచం పట్టుకోవాలంటే 5 నుంచి 8 మంది పట్టుకుంటే కానీ కష్టంగా బయటకు వస్తుంది. లేపగలరు ముందు అసలు ఒక 5 నుంచి 8 మంది అయితే లేపగలరు అనమాట. అయితే ఈవిడ ఆ మంచం వైపు తీక్షణంగా చూసి అతన్ని ఈ మంచాన్ని నువ్వు లేపు అంటుంది. అంటే అతను సులువుగా ఒంటి చేతితోటి పైకి లేపుతాడు. దీంట్లో వింతే ఉంది అంటాడంటే అతనికి ఆ మంచానికి సంబంధించినటువంటి బరువు అవన్నీ అంతకుముందు ఎప్పుడూ తెలిసి ఉండకపోవడంతో దీంట్లో వింతే ఉంది అంటాడు. సరే మళ్ళీ ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు లేపు అంటుంది. అతను 2 చేతులతోటి ఎంత పెనుగులాడినా కనీసం కాస్త అంగుళం కూడా పక్కకు జరపలేడు అనమాట. ఆ మంచం అంత వెయిట్ అయిపోతుంది. సో ఇలాంటి సిద్ధులు, ఇలాంటి మహిమలు, ఇలాంటి మ్యాజిక్స్ ఆవిడ ఎన్నో చూపించేది. ఈ టిబెట్ ప్రాంతాల్లో పర్యటించడం కానీ, ఈజిప్ట్ ప్రాంతంలో ఉండేటువంటి పిరమిడ్స్లో ఈవిడ ప్రయాణించటం కానీ, అక్కడ ఉండటం కానీ, ఆ విశేషాలు తెలుసుకోవటం కానీ, అక్కడ ఉండేటువంటి సిద్ధులకి ఋషులకి శుశ్రూష చేస్తూ వాళ్ళ దగ్గర విద్యను పొందటం కానీ, ఇవన్నీ ఆవిడ దేనికి ఉపయోగించిందంటే, ఏదైతే పరమగురువులు 100 సంవత్సరాలు, 1 శతాబ్దం పాటు సరి అయినటువంటి వ్యక్తి కోసం అన్వేషిస్తూ ఉన్నారట. బ్రహ్మ విద్యని పరివ్యాప్తి చేయటం కోసం ఫారెన్ కంట్రీస్లో. ఎందుకంటే బ్రహ్మ విద్య అంటే అదొక మతం కిందకి వెళ్ళిపోతుంది, హిందూ మతానికి సంబంధించినటువంటిది అని వెళ్ళిపోతుంది. అలా హిందూ మతానికి సంబంధించినటువంటిది అనేది వెళ్లకుండా ఫారినర్స్కి ఇది మానవాళ్ళందరికీ సంబంధించినటువంటిది అని వాళ్ళు అంగీకరించి ఫాలో అవ్వటానికి ఒక క్వాలిఫైడ్ పర్సన్ కోసం 100 సంవత్సరాలు అన్వేషిస్తే 100 సంవత్సరాల తర్వాత బ్లావెట్స్కీ రూపంలో వాళ్ళకి ఒక వజ్రం దొరికింది. అయితే ఇక్కడ కూడా బ్లావెట్స్కీ ఆ సిద్ధుల్ని కానీ, తనకున్నటువంటి పవర్స్ను కానీ ఏ రోజున ఆవిడ కడుపు నింపుకోవటానికో లేకపోతే లావిష్గా ఆవిడ ఉండటానికో ఆవిడ ఏ ఒక్కటి కూడా ఉపయోగించుకోలేదు. మంచినీళ్లు త్రాగి పడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఆవిడకి, భోజనం లేకపోతే అంతే పడుకుంది తప్ప ఆవిడకున్నటువంటి పవర్స్ తోటి ఫుడ్ను రప్పించుకోవటమో లేకపోతే లావిష్ అయినటువంటి బంగ్లాల్లో ఉండటం అంటూ చేయలేదు. కనుకనే ఆవిడ ఉపాసిక అయింది. సో ఆ 100 సంవత్సరాల నుంచి పరమగురువులు అన్వేషిస్తూ ఉంటే ఈవిడ దొరికింది. అయితే ఈవిడ రష్యన్ అవ్వటంతో స్వతహాగా ఈవిడకి రష్యా భాష తప్ప వేరే భాషల్లో ప్రవేశం లేదు. ఇందా మనం చెప్పుకున్నాం టిబెట్ యాత్రకు సంబంధించినటువంటి 2 భాగాలని. రెండో భాగం పరమగురువులకు సంబంధించినటువంటిది, శంబళ అనేటువంటి గ్రామంలో నివసించినటువంటిది. అది ఎందుకంటే హిమాలయాల్లో ఉండేటువంటి గ్రంథాలు, ఆ శంబళ అనేటువంటి గ్రామంలో ఉండేటువంటి గ్రంథాలు ఏవైతే ఈవిడ ద్వారా బయటకు వచ్చాయో అవి సెన్జార్ లిపి అనేటువంటి భాషలో ఉన్నాయి. అంటే ఒక సంకేతం ఉంటుంది, ఆ సంకేతానికి సంబంధించినటువంటి వివరణ ఒక 500 పేజీలో, 600 పేజీలో, 700 పేజీలో ఉంటుంది. వాటిని గుప్తంగా ధ్యాన్ అనేటువంటి పుస్తకంలో ఉంచేశారన్నమాట. ఎందుకంటే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ చేతిలో కనుక అది పడితే ఆ పుస్తకంలో ఉండేటువంటి విషయాలు ఇవన్నీ కలుషితం చేసేసి మానవ జాతిని పక్కదోవ పట్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఎలాగైతే మూక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు మన భారతీయ వేదాలని మన వాళ్ళకే నమ్మకం లేకుండా పక్కదారి పట్టించారో అట్లా చేయటానికి అవకాశం ఉంది. కనుక వాళ్ళ భావాలన్నీ నిక్షిప్తం చేసి కలుషితం చేసేసి మన చేతనే ఈ వేదాల్లో లోపాలు ఉన్నాయని అనిపించగలిగారు ఫారినర్స్. అలా అన్క్వాలిఫైడ్ పర్సన్స్ చేతిలో కనుక పడితే మొత్తం భావాలన్నీ కలుషితం అయిపోతాయి. కనుక అందులో అటువంటి విషయం సరిగ్గా సమంగా వెళ్ళదు. కనుక ఒక సంకేతం ఇచ్చి ఆ సంకేతానికి సంబంధించినటువంటి వివరణ అంతా ఆ సంకేత రూపంలో ఉండేటువంటి దానికి రహస్యంగా ఉండేటట్టుగా ఉంచేసింది. అలాంటి సెన్జార్ భాషలో
ఈవిడకి ప్రావీణ్యత రావాలి. అలాగే ఇప్పుడు రాబోయేటువంటి కాలాల్లో పరమగురువులు ఆంగ్ల భాషకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి మాస్టర్ గారు చెప్పినటువంటి మాట. సో ఐసిస్ అన్వీల్డ్ సీక్రెట్ డాక్టరీన్ కూడా రష్యన్లో కాకుండా ఇంగ్లీష్లో వచ్చాయి. కనుక ఈవిడకి ఆంగ్ల భాష మీద కూడా పట్టు లేదు కనుక సెంజార్ భాష నేర్పటం ఒకటి, ఆంగ్ల భాష నేర్పటం ఒకటి, ఈవిడని బ్రహ్మ విద్యా పరివ్యాప్తికి పనికొచ్చే విధంగా ఈవిడ స్థూల సూక్ష్మ శరీరాలని పరిశుద్ధం గావించటం అనేటువంటిది ఒకటి. ఈ 3 ప్రణాళికల్లో భాగంగానే ఈవిడకి హిమాలయాల్లో ఉండేటువంటి శంబళ అనేటువంటి గ్రామంలోకి ప్రవేశించడానికి పరమగురువులు ఒప్పుకున్నారు. ఈవిడకి కూడా అర్హత కలిగింది. మాస్టర్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే మనకి ఈవిడ తర్వాత ఆ గ్రామంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తి నికోలఫర్ రోరిక్, రష్యన్ ప్రముఖ చిత్రకారుడు ఆయన. ఇక ఆయన తర్వాత ఎవరో భౌతిక శరీరంతో శంబళ అనేటువంటి గ్రామంలోకి ప్రవేశించలేదు ఇప్పటి వరకు అయితే, అంటే మాస్టర్ గారు చెప్పినంత వరకు అయితే అది. సో 1867 నుంచి 3 సంవత్సరాలు ఆమె టిబెట్లో శంబళ అనేటువంటి గ్రామంలో ఉన్నది. ఇక 3 సంవత్సరాలు ఆవిడ అసలు అంతకుముందంటే ఎక్కడో చోట తిరుగుతా టిబెట్ అటువైపు ప్రాంతాల్లోనో ఇటువైపు ప్రాంతాల్లోనో తిరుగుతూ ఆ దేశస్థుడి వల్ల ఈ దేశస్థుడి వల్ల ఈవిడ ప్రకటితం అవుతూ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈవిడ బతికుందనేటువంటి విషయం ఏదో ఒక రూపేణా తెలిసేది. ఆ 3 సంవత్సరాలు ఆవిడ శంబళ అనేటువంటి గ్రామంలో ఉండిపోవటం వల్ల అసలు భౌతిక జగత్తుతోటి ఈ వరల్డ్ తోటి ఆవిడకి ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు లేకపోవటం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులైతే బ్లావెట్స్కీ ఖచ్చితంగా మరణించింది అనే భావించారు. అందుకనే ఈవిడ 3 సంవత్సరాలు అక్కడ ఉండి సెంజార్ భాషలోను ఆంగ్ల భాషలోను అలాగే సైకోమెట్రిక్ రీడింగ్ అంటే ఒక ఉత్తరం మనకు వస్తే ఆ ఉత్తరంలో ఉండేటువంటి అక్షరాలను బట్టి ముట్టుకొని అది ఏ ప్రదేశంలో రాయబడ్డది, ఆ ప్రదేశం చుట్టూతా ఉండేటువంటి భవనాలేంటి, చెట్లేంటి, ఇలా మొత్తం కళ్ళకు కట్టినట్టుగా చెప్పేటువంటి విద్యని సైకోమెట్రిక్ రీడింగ్ అంటారు అన్నమాట. ఈ 3 ఆవిడ ప్రావీణ్యత సంపాదించింది. తర్వాత మనకి ఆవిడ కలెక్టెడ్ రైటింగ్స్లోనే థియోసాఫికల్ సొసైటీలో డాక్టర్ హార్ట్మెన్ అని ఉంటారు. ఆయనకు ఒక ఉత్తరం వస్తుంది మాస్టర్స్ దగ్గర నుంచి. ఆ ఉత్తరాన్ని ఒక ఆమె జర్మన్ ఆమె పట్టుకొని చూసి ఒక్కొక్క అక్షరాన్ని అలా వేలుతోటి అలా పట్టుకుంటూ కళ్ళు మూసుకొని అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి వర్ణన చేస్తుంది. ఆ వర్ణనని ఆయన యథాతథంగా రాసి బ్లావెట్స్కీకి పంపితే బ్లావెట్స్కీ కొన్ని సరిచేసి చెప్తుంది, ఇది మాస్టర్ కుతుహూమి గారి ఇంటి దగ్గర నుంచి వచ్చినటువంటి ఉత్తరం. అందులోనే మాస్టర్ కుతుహూమి గారికి సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి వర్ణన ఉంటుందన్నమాట. నార్థరన్ టిబెట్ ఆ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందో ఆవిడ వర్ణన చేస్తే దానికి బ్లావెట్స్కీ కొంత వివరణ ఇస్తుందన్నమాట. నార్థరన్ టిబెట్ ప్రాంతంలో షిగాట్స్కి దగ్గరలో తాషీలామా అనేటువంటి ఆలయంలో, అంటే అది మాస్టర్ కుతుహూమి లాల్ సింగ్ గారి ఇల్లు, ఆ ప్రదేశాన్ని తాషీలామా అని పిలుస్తారనమాట. అక్కడ ఆయన నివసించేటువంటి ఇంటికి సంబంధించినటువంటి వర్ణన ఉంటుంది. అంటే అది మద్రాస్ సిమెంట్ అనేటువంటి సున్నంతో తయారు చేయబడినటువంటి చలువరాతి రాళ్ళు ఉంటాయి, మార్బుల్స్ కాకుండా. అది ఎలా ఉంటుందంటే చూస్తే మన బొమ్మ మనకు కనపడుతుంది అనమాట, అలా ఉంటుంది, తెల్లగా పలకల్లాగా. అలాగే
గదిలోకి ప్రవేశించగానే ఒక సూర్యగోళం లాంటి ఒక గోళం ఉంటుంది. ఆ గోళం మధ్యలో స్వస్తిక్ సింబల్ వేసి ఉంటుంది. స్వస్తిక్ సింబల్ వేసి ఉంటుంది. ఇద్దరు ప్రముఖ, ఒక ఆయనేమో బట్టతల ఆయన, ఒక ఆయనేమో తలపాగా అలాంటి టోపీ పెట్టుకొని గడ్డం బాగా పెంచున్నారు. అంటే అప్పుడు దానికి బ్లావెట్స్కి చెప్తుంది. ఆ బట్టతల ఆయన కుతుబ్ లాల్ సింగ్ గారి పని అతను, ఆ తలపాగా అతను కుతుబ్ లాల్ సింగ్ అని చెప్పేసి కింద ఉండేటువంటి ఫ్లోర్లన్నీ చాలా వెడల్పుగాను పైకి వెళ్ళే కొద్దీ అవన్నీ ఒక ఏదో ఒంటి స్తంభం మేడలాగా మారిపోయేటట్లుగాను పైకి వెళ్ళేటప్పటికి అలా మారిపోతూ ఉంటుంది ఆ ఇల్లు. ఆ లోపల గణితానికి సంబంధించినటువంటి చిత్రపటాలు, అంటే రేఖాగణితానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి చిత్రపటాలు ఉంటాయి. అవి రేఖాగణితానికి సంబంధించినటువంటి చిత్రాలే, కానీ అందులో సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు ఒక్కొక్క దాంట్లో సింబాలికల్గా ఉంటుంది. ఆ చిత్రపటాలు మటుకు ఎప్పటికప్పుడు వాటి షేప్స్ వాటంతట అవే మారిపోతూ ఉంటాయి. అలాగే చెక్క స్తంభాల ఆధారంగా మూలల్లో వివిధ ధ్యానాలు చేసేటువంటి పద్ధతులకు సంబంధించినటువంటి విగ్రహాలు ఉన్నాయి. ఒక బంగారపు రంగుతోటి కాంతిని వెదజల్లేటువంటి ఒక గోళం లాంటి ఇది ఉంటుంది. దాని మీద ఓం త్రం అహి హ్రీ హం అనేటువంటి మంత్రాక్షరాలు ఉన్నాయి. ఆ బంగ్లా చుట్టూతా అనేక రకాలైనటువంటి పైన్ వృక్షాలు నెలకొల్పబడి ఉన్నాయి. పైన వృక్షాలతోటి ఆ బంగ్లా చుట్టూతా కూడా అలరారుతూ ఉంది. విలియం గుల్సా విగ్రహం అంటే మన భాషలో చెప్పుకోవాలంటే అది వాయుదేవుడికి సంబంధించినటువంటిది విగ్రహం. అలాంటి విగ్రహంతో ఒక విగ్రహం ఉంటుంది అని చెప్పేసి ఈ థియోసాఫికల్ సొసైటీలో డాక్టర్ హార్ట్మెన్కి మాస్టర్స్ దగ్గర నుంచి ఒక ఉత్తరం వస్తే అక్కడ అందులోనే మెంబర్ అయినటువంటి ఒక జర్మన్ వనిత సైకోమెట్రిక్ రీడింగ్ ఆవిడకు వచ్చు. ఆ సైకోమెట్రిక్ రీడింగ్ తోటి ఆవిడ కొంత వర్ణన చేస్తే బ్లావెట్స్కి ఆ వర్ణన అంతా రాస్తే తర్వాత బ్లావెట్స్కి వాటిని కరెక్ట్ చేసి అవి సూర్యగోళాలు ఇటువంటివి కాదు మొత్తం కరెక్ట్ చేసేసి కుతుబ్ లాల్ సింగ్ గారి ఇల్లు, ఆ ఇంటికి సంబంధించినటువంటి శోభ, పరిసరాలు, చుట్టూతా ఉండేటువంటి వృక్షాలు, మెట్లు, ఏ రకమైనటువంటి దానికి మెటీరియల్ వాడారో వీటన్నిటిని సవివరంగా చెప్తుందన్నమాట. సో ఈవిడ మాస్టర్స్ దగ్గర ఆ 3 సంవత్సరాల్లో ఈ 3 విషయాల్లో కూడా ప్రావీణ్యత సంపాదించింది. ఒకటి సెన్జార్ భాషను నేర్చుకోవటం, రెండోది ఆంగ్ల భాషని నేర్చుకోవటం, మూడోది ఈ సైకోమెట్రిక్ రీడింగ్ అనేటువంటి దాంట్లో నిష్ణాతురాలు అవటం. ఈవిడ 1870లో ఇక బయలుదేరబోతుండగా ఈవిడ చనిపోయిందని భావిస్తున్నటువంటి కుటుంబ సభ్యులకు మాస్టర్స్ ఒక ఉత్తరాన్ని వాళ్ళ ప్రతినిధి ద్వారా పంపుతారు. అందులో బ్లావెట్స్కి బతికే ఉన్నది, ఈ 3 సంవత్సరాలు హిమాలయాల్లో మా శిక్షణలోనే ఉన్నది, ఇంకొక 18 అమావాస్యలు అయిపోయేటప్పటికీ ఆవిడ మీ ఇంటికి చేరగలదు అని ఒక ఉత్తరం ఒక ఆయన ద్వారా పంపిస్తారు. అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కాస్త కుదుట పడతారు. ఆ మరుసటి రోజునే ఈవిడ మరుసటి రోజునే బయలుదేరిన ఆవిడ 18 నెలలు ఎందుకు పట్టిందంటే 18 అమావాస్యలు అంటే 18 నెలలు, 1.5 year ఎందుకు పట్టిందంటే ఈవిడకు ఉన్నటువంటి తృష్టే. మధ్యలో ఎవరి ఆపదల్లో ఉన్నా ఈవిడ కలగ చేసుకోవటం, వాళ్ళకి ఆపదను తప్పించేటువంటి విధంగా ఈవిడ సాయపడటం, ఈవిడ మీదకి ఏదన్నా ఆపద వస్తుంటే మళ్ళీ మాస్టర్స్ సాయపడటం, ఈవిడ ఆపద నుంచి తప్పించటం, తిట్టడం, ఈవిడైనా కానీ వినకుండా అవి చేయటం, ఇలా మొత్తంగా ఆవిడ 1871 చివరికి ఆవిడ ఇంటికి చేరుతుంది. సో ఇవి టిబెట్ ప్రాంతానికి సంబంధించినటువంటి, అంటే ఆవిడ టిబెట్ ప్రాంతంలో పర్యటించింది ఒకటి, ఆవిడ ఆసక్తితోటి ప్రయాణం చేసింది,
దానికి ఆవిడకి అనేక రకాలైనటువంటి సిద్ధులు లభిస్తాయి. ఆ సిద్ధుల్ని ఆమె ఎప్పుడు పర్సనల్గా వాడుకోలేదు. 2, ఈ పరమగురువుల యొక్క ప్రణాళికలో పనిచేయటానికి ఈ సెన్జార్ భాషని, ఆంగ్ల భాషని, సైకోమెట్రిక్ రీడింగ్ అనేటువంటి దాంట్లో ఈవిడికి శిక్షణ ఇచ్చి ఈవిడిని నిష్ణాతురాలుగా తయారు చేసి వాళ్ళ పనులకి ఈవిడిని పర్ఫెక్ట్గా వాడుకునే విధంగా తయారు చేశారు. రేపు మనం ఈవిడ దివ్యజ్ఞాన సమాజాన్ని ఎలా స్థాపించింది, ఎప్పుడు స్థాపించింది, ఈ విషయాలన్నింటిని కూడా ముచ్చటించుకుందాం. ఈవిడ ఎంత చేసినటువంటిది ఏంటంటే మాస్టర్స్ యొక్క ఆజ్ఞని శిరసావహించడానికి, మాస్టర్స్ యొక్క ఆజ్ఞల్లో ఒకటి దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించడం. స్వస్తి.